ప్రేమకు వెళ్ళలేని త్యాగంబును ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును నన్ను నేను ఆ ప్రభునకు సమర్పింతును నన్ను నేను ఆ ప్రభునకు సమర్పింతును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. మరి మార్చి 27వ తారీఖు నా బండి యాక్సిడెంట్ అయింది. అది ఎవరికంటే భయంకరమైనటువంటి మనుషులకు యాక్సిడెంట్, సాయిబులకు. మరి ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటారంట. ఆ ప్రాంతంలో అనేక మంది కాడ డబ్బులు వసూలు చేశారంట. అది వాస్తవం. అయితే ఉదయాన్నే బాగా ఎండలు తీవ్రంగా ఉంటాయని చెప్పి 5 గంటలకు నేను బయలుదేరి వస్తా ఉన్న టైంలో ముందు బండి ఆడ టాటా వేసింది. ఆ టాటా వేసి తగిలితే నేను చచ్చిపోతాను మామూలుగా అయితే. ఆ టాటా వేసిని తప్పించి రైట్ సైడ్ లో కట్ చేశాను. రైట్ సైడ్ లో ఆపింది. జరిగినటువంటి సందర్భం ఏంటంటే అర్థం తగులుకొని ఆమె పడింది. ఆమె పడి యాక్షన్ చేసింది. డబ్బులు వసూలు చేయాలని చూసింది కానీ దేవుని మహాకృప నన్ను ఆవరించింది. అయినా అది ఎందుకు జరిగిందని కాదు కానీ అది జరగటమే నాకు మేలని చెప్పి నెలకొండాడ బండి లాక్కున్నారు. 10,000 కట్టమన్నారు. 10,000 కడితే ఇస్తామని అన్నారు. సరే ప్రార్థన చేస్తామని ఇది కూడా నాకు ఒక మేలే కదా, ఈ కీడు వెనక ఏదో మేలుందని అనుకున్నాను. వాళ్ళు పట్టుబట్టారు. అయినా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి మన CCM టీం కూడా తెలియజేశాను. తమ్ముడు యుగేంద్ర పలుమార్లు చెప్పాను, తమ్ముడు ఇది ఈ విధంగా ఉంది, మరి ఏమైనా చేద్దామా అంటే సరేనా ప్రార్థన చేద్దామని అన్నాడు. వాళ్ళు పట్టుబట్టిన సందర్భం ఏంటంటే డబ్బుల కోసమే ఆ పని చేసినారు. తర్వాత తెలిసింది. తర్వాత ఎప్పుడెప్పుడు తమ్ముడికి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఈ విధంగా జరుగుతుంది తమ్ముడు, ప్రార్థన చేయండి అని చెప్పాను. నా దేవుడు ఘనత మహిమ ప్రభావాలు కలిగిన దేవుడు కనుక ఆయన వాస్తవానికి ఒకసారి 8 మందిని తీసుకొని వెళ్ళాను. వాళ్ళు టీడీపీ కార్యకర్తలే కానీ సరే పోయేద్దాంపా అని చెప్పి తీసుకుని వచ్చి డబ్బులు కడదామని అనుకుంటామో వాళ్ళు 10,000 కట్టమన్నారు. 5,000 కడతాము, లేకపోతే బడ్డీ తీయండి, లేకపోతే లేదన్నారు. సరేనని చెప్పి వచ్చాను. అక్కడ గుంటూరు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాను. అయినా వాళ్ళ మనస్సు కరగలేదు. వాళ్ళు నానా బూతులు అన్ని కూడా నాకు ఏమి రెస్పాన్స్ లేదు. తర్వాత 3 నెలల క్రితం అంటే నిన్న ఈ నెలలో మొన్న వెళ్ళాను 3వ తారీఖు. బండి ఎక్కడుందంటే బండి తాకట్టు పెట్టుకున్నామన్నారు. 15,000 తాకట్టు పెట్టుకున్నారంట. తాకట్టు పెట్టుకున్న తర్వాత నేనేం చేయలేదు. ప్రభా నీ చిత్తమైతే బండి తీసుకుని వెళ్తాను, లేకపోతే లేదని చెప్పాను. ఇది జరిగే పని కాదని చెప్పి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి మీరు కూడా ప్రార్థన చేశారు. దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక సరే ఎవరిని ఏదైనా పట్టుకుని మరి ఎట్లా ఏం కదా అని అంటూనే ఉన్నారు. కానీ మరి ఏం చేయాలని చెప్పి అనుకుంటున్న సమయంలో నేను సిఐ గారిని కలిసి సార్ ఈ పొజిషన్ నేను అడ్వకేట్ను, మరి నా బడ్జెట్ తీసుకుని వెళ్ళారు, రాసుకొని వెళ్ళారు అని చెప్పి అంటే ఒక బీసీ సంఘ అధ్యక్షుడు దేవుడు నాకు పరిచయం చేశాడు. సరే వచ్చాము. బండిని తాకట్టు పెట్టుకున్న దాన్ని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ పెట్టారు. వాళ్ళు అప్పటికి వచ్చి నాకు 10,000 కట్టమని అంటూనే ఉన్నారు. మీరు బండి పెట్టుకోవడం తప్పు కదా,
ప్రతి కీడు వెనక ఒక మేలు ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను తమ్ముడు బ్రదర్కు. కానీ అది నేను రుచి చూశాను కాబట్టి ఒక కీడు జరిగిందంటే దాని వెనక ఏదో మేలు ఉన్నదని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేయటం మన వంతు, చదివేయటం ఆయన వంతు, అంతే. అదే నా సిద్ధాంతం. రేపు జూన్ 28కి నాకు 46లో పడతాను. 46 సంవత్సరాల నుంచి కూడా కష్టాలే. కానీ అది ఎందుకు జరుగుతుందంటే ఒక మేలు నన్ను సువర్ణం చేయడానికి నా ప్రభువు ఆ విధంగా నన్ను మలుస్తున్నాడని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా బండిని పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు నా కాడ డబ్బులు లేవు, రూపాయి లేవు. మరి ఏం చేయాలి? కనీసం 500 కూడా ఛార్జింగ్ లేవు. ఈ నుంచి ఎరగడపాలెం నుంచి కరంగపురం పోవాలంటే ఆ పిల్లోడు ఫోన్ చేసి బీసీ సంఘ నాయకుడు, ఏందన్నా మరి బండి పోలీస్ స్టేషన్ లో 2 రోజులు ఉంచకూడదంట, సిఐ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు వచ్చి తీసుకుపోతే నాకు ఆ డబ్బులు లేవయ్యా, మరి ఏం చేయమంటారు? డబ్బుల సంగతి తర్వాత చూసుకున్నాడు రా అన్నారు. ఇన్ని రోజులు నిరీక్షించినటువంటి నాకు ఎంత ఆనందం అంటే కనీసం ఒక 500 కూడా జోబులు లేవు కదా, మరి ఏం చేయమంటావు ప్రభు అంటే బయటికి వెళ్ళాను, బస్ ఎక్కాను, వెళ్ళాను. 500 జోబులకి ఎంత వచ్చినాయి అర్థం కాలేదు. ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చినాయి. బండి తీసుకొని సంతోషంగా ఇంటికి వచ్చాను. దేవుడికి ఘనత, మహిమ, ప్రభావాలను ఆదరణే కలగాలని ఆశపడతానే ఉన్నాను. మరి వైద్యం చేస్తా ఉన్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి మరి 10,000 రేపు 8వ తారీఖు కడతానని చెప్పి వాళ్ళకి చెప్పి బండి తీసుకుని వచ్చాను. మరి అసలు అంత డిమాండ్ చేసిన వారు కూడా ప్రభు నా వల్ల కాదని చెప్పాను, సైలెంట్ అయిపోయారు. రూపాయి కట్టలేదు వాళ్ళకి. 4,000 ఉంటే ఆ బైక్ చేసి ఇచ్చాను. రేపు 8వ తారీఖు 6,000 కట్టడానికి అర్థం చేస్తాను. దేవుడు నా కాడికి కూడా రూపాయి లేదు. మరి ఏం చేయాలా? దేవునికి మహిమ గంట, ప్రభావాలు కాక కలుగులు కాక ఈ హిన సాక్ష్యం దేవుడు దీవించుకుంటాను. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి మహిమ. నిజంగా ప్రతి ఒక్క శ్రమలో కానీ, ప్రతి దుఃఖంలో కానీ, ప్రతి ఒక్క పరిస్థితి దేవుడు ఎరిగినవాడు. నిజంగా నీ ప్రార్థన ఆయనకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఎంత కష్టమైనా, ఏ సమయమైనా కదా మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన. అనేది మనం ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు. దయచేసి ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మా వివాహం జీవితంలో 9 years దేవుడు కాపాడి 10 yearsలో దేవుడు సహాయం చేసేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 9 years దేవుడు మళ్ళీ కంటి రెప్పలాగా మళ్ళీ ప్రతి ఒక్క విషయంలో, అనారోగ్యం విషయంలో కానీ, బాధ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో దేవుడు మా జొత్తగుండి మన నడిపించాడు. 9 years మాది కంప్లీట్ అయి 10 yearsలో పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం అంటే మా ఆయన గురించి మీ అందరూ ప్రార్థన చేశారు, వందనాలు. మా ఆయనకి చెయ్యి మీద సన్న గడ్డ ఉంటే అది వస్తా పెద్దది అవుతున్నా, కానీ సర్జరీ చేశారు. దేవుని కృప వల్ల ఆ రిపోర్ట్స్ కానీ, ఆ గడ్డ కానీ అంతా నార్మల్గా అయ్యి ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రార్థన చేసిన మీరందరికీ నా వందనాలు. మళ్ళా నిన్న కాక మళ్ళా నా కొడుకు పడ్డాడు. ముక్కు మీద చాలా దెబ్బ పడింది. నేను అనుకున్నాను లోపల ఏమన్నా ఇరిగిందేమో అనుకున్నాను. దేవుని కృపతో ఎక్స్రే తీసేటప్పుడు ఏమీ కాలేదు, అంతా నార్మల్గా ఉంది. మళ్ళా వాడిని కూడా దేవుడు సజీవ లెక్కంలో ఉంచి వానికి మళ్ళా దేవుడు మంచి ఆయుష్ ఇచ్చేందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరూ నా కుటుంబ కొరకు, మా సేవ కొరకు, మా బిజినెస్ కొరకు ప్రార్థన చేయాలని నేను వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన గాక. కొంచెం బిజీ ఉన్నాన్నా, అందుకే జల్లి ముగుస్తున్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మంచి విషయము. నిజంగా గడిచిన 2 వారాల నుంచి కూడా సహోదరి యొక్క మళ్ళీ హస్బెండ్ అన్న జగదీష్ బ్రదరు చేతికి చిన్నది ఏదో మరి ఒక గుల్లలాగా ఉండడం, అది ఎంతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు మరి చిన్న సర్జరీ చేసి తీసేయాలని చెప్తే మరి దేవుడు మరి ఆ విధానంలో కూడా సాయం చేస్తూ వచ్చాడు.
మరి బాబు విషయంలో కూడా చూస్తూ ఉన్నాం కదా, నిజంగా అనేకమైన సాక్ష్యాలు. మరి వివాహం జరిగి దేవుడు మరి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడుతూ కూడా వస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కదా. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన కృప ద్వారా మన యొక్క జీవితాలను బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనలో ఏ గొప్పతనము లేదు, కేవలం ఆయన పైన మనం విశ్వాసం ఉంచడం మాత్రమే. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి ప్రభు చిత్తంలో మరి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సమయం వృధాపరచకూడదు. మరి మీ సాక్ష్యాలు నిజంగా ఏదైనా కానీ ప్రభు చిత్తంలో ఉన్నటువంటి సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో చాలా వందనాలండి. 11 mm రాయి ఉన్నప్పుడు అంత బాధపడలేదు. 6.4 ఉన్న రాయికి చాలా బాధపడాల్సి వచ్చింది. 11 పాయింట్ ఉన్నప్పుడేమో 17 పాయింట్ ఉన్నప్పుడేమో పరిచయం కూడా చేశా, కానీ 6.4 ఉన్నప్పుడు పరిచయం చేయలేకపోయా. అంత భయంకరమైన నొప్పి వచ్చింది. నేను అన్నాను, ప్రభుత్వ రాత్రి ప్రార్థన చేసుకున్నా, చాలా చాలా డౌన్ అయిపోయాను. నేను నా ముఖం చూశారుగా మీరు, కాకపోతే వీడియోలో అట్లా ఉంటుంది కానీ చాలా డౌన్ అయిపోయా. మొత్తం ఒంట్లో ఉన్నదంతా కొట్టుకొని పోయింది, శుభ్రం కొట్టుకొని పోయింది. మరి వెంకటి అన్న సాక్ష్యం చెబుతున్నాడు. ఇప్పుడే మనసులో అనుకున్న, ప్రభువా మా CCM వాళ్ళు CCH వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా చిన్న సాక్ష్యం చెప్పుకోవడానికి నాకు కూడా సాయం చేయి, రాయి తీసేయి ప్రభు అన్నాను. సరే ఇప్పుడు తీసేస్తున్నాను, పోయి పాస్ పోసుకోపో అన్నాడు. పాస్ పోస్తే 6.78 రాయి డబ్బాలో అది డబ్బాలో పోస్తే 6.7 రాయి దీంట్లో పడిపోయింది. దేవుడు మహిమ కలుగును గాక. మరి దేవుడు మనం ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటానికి రుజువు మరి ఇప్పుడే వెంకటి అన్న సాక్ష్యం చెబుతున్నాడు. మరి అట్లేసి వెళ్ళా పాస్ వస్తున్నట్టుగా ఉంటే, ఒక డబ్బాలో పోస్తే ఆ రాయి దాంట్లో పడిపోయింది. దాంట్లో మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ నాకు చాలా ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా మరి మన టీం సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభనామంలో మీ అందరికీ వందనాలండి. వెంకటి అన్న నాకంటే పెద్ద వయసు అనుకున్నా, మాటలు అవన్నీ చూస్తే పెద్ద వయసు అనుకున్నా. నాకంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్నోడు, అయితే 4 సంవత్సరాలు చిన్నోడు. పర్లేదు. మరి మనకి 1979 అన్న డేట్ ఆఫ్ బర్త్. 79 మంది, 75 మంది, 4 సంవత్సరాలు చిన్నవాడు. పర్లేదు, దేవుడు మన సావాసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అన్న. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడనేది నిజంగా ఆశను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన సమయము ఎప్పుడు ఏ విధంగా ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యం చేస్తాడనేది నిజంగా మనం ఊహించలేం.
కదా. నిజంగా అన్న చెప్పిన సాక్ష్యము మనందరికీ అర్థమైపోయింది కదా. కేవలం దేవా నేను సాక్ష్యం చెప్పాలి అన్న మనసు ఎంత గొప్పగా ప్రభు వైపు చూడగలిగిందో, ఇందులో ఎంత ఆరాధన ఉండి ఉండాలి కదా. మనం కూడా విశ్వాస జీవితంలో అదే కొనసాగించాలన్నమాట. దేవునికి దగ్గరగా ఒకటి పక్కన మనిషి ఉంటే ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడే అనుభవంలోనికి ఎప్పుడైతే రాగలుగుతాం, మాట్లాడుతుంటాం కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు ఒక్కడే వినాలే, మనం దేవుడి మాట ఎప్పుడు వినొద్దులే అన్నట్టు మన విశ్వాసాన్ని కొనసాగిస్తుంటాం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండి అంగీకారం ఉండి దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కార్యాలు అద్భుతమైనవి. వాటిని వివరింపజాలము, వర్ణించజాలము. ఆ దుఃఖము, ఆ వేదన, ఆ బాధ నుంచి నిజంగా అన్న చెప్పిన సాక్ష్యం కానీ, శోభా సిస్టర్ చెప్పిన సాక్ష్యం కానీ, వెంకటయ్య బ్రదర్ చెప్పిన సాక్ష్యం కానీ ఇంకెప్పుడు ఇప్పుడు అప్పట్లో జరగవేమో అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగా సాయం చేస్తూ వచ్చాడు కదా. నిజంగా మన ఊహకు కూడా అందనటువంటి మేలులు ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏం కావాలని మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడు ఒకటి అనుకుంటాం, మన కొరకు నలుగురు ప్రేమించే విశ్వాసులు ఉండడం అన్నది ఈ లోకంలో ఇంతకంటే గొప్ప ఆస్తి ఇంకోటి లేదు అనేది నేను ఎప్పుడు అందును బట్టి సంతోషిస్తూ ఉంటాను. అలాంటి ఒక కుటుంబాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఏక మనస్సుతో ఏక ఆత్మతో మనం ఎప్పుడైతే ఐక్యపరచబడి మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నామో దేవుడు ఖచ్చితంగా 2-3 నా నామమున ఏకీభవిస్తే వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చినాడు కదా. ఎంతగా ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు, ఎంత సమీపంగా ఆయన ఉంటున్నాడు, ఎంతగా మనం ఆయన ప్రసన్నతను చూడగలుగుతూ ఉన్నామనేది ఈ యొక్క సాక్ష్యాలను బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించగలుగుతాం. కాబట్టి మనము ఒకటి నమ్మకంగా, అది మనకు అసాధ్యమైందే కానీ ఆయనకు సాధ్యమైంది. బట్ వీ హ్యావ్ టు సబ్మిట్ 100/100. మనం 100% ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకోగలుగుతామో మరి అప్పుడే ఆయన మన జీవితంలో కార్యం చేయడం అన్నది ఆరంభిస్తాడు. మనం ఆయన చేతిలో కొంచెం ఉంచి మన చేతిలో కొంచెం పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఏ పనైనా కానీ మరి ఆయనకు పూర్తిగా వదిలేసేంత వరకు ఆయన కూడా మరి నీ వైపు చూస్తూనే ఉంటాడు. అయ్యా నాకు ఎప్పుడు ఇస్తావు నీ సమస్యను అన్నట్టుగా. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. మనం టీంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉదయకాలంతో పాటు వారికి వీలున్నప్పుడు కూడా ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయా సమయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రార్థన అంశాల కొరకు. నిజంగా ప్రార్థించిన ప్రతి ఒక్క సహోదరుడు సహోదరునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా ప్రభు చిత్తంలో మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా చెప్పండి. కుమార్ బ్రదర్ మీ మాట రావట్లేదు మాకు, ఎవరికైనా వినిపిస్తుందా? బ్రదర్ చెప్పండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మన ఏప్రిల్ మంత్ లో హలో అన్న వినిపిస్తుంది, మీరు కంటిన్యూగా చెప్పండి పర్లేదు. వందనాలన్నా. ఏప్రిల్ మంత్ లో కడుపు నొప్పి ఎక్కువ ఉంది, హాస్పిటల్కి వెళ్ళింటే డాక్టర్ ఏం చెప్తున్నారు, అపాయింట్మెంట్స్ ఉంది, గడ్డ ఉంది లోపల, ఆపరేషన్ చేయాలని చెప్పినారు. మేము ప్రేయర్ చేస్తున్నాము. మే మంత్ లో 15 తారీఖు ఆపరేషన్కి వెళ్ళాము. ఆ రోజు మా దగ్గర డబ్బులు ఉండేది 17,000 అంతే. అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయిన తర్వాత అంత దేవుడి కృప ద్వారా ఆపరేషన్ అంతా బాగా అయింది. తర్వాత డిశ్చార్జ్ చేయాలి కదా, అప్పుడు 47,000 ఆడ డిశ్చార్జ్ అమౌంట్ కట్టాలని చెప్పినాడు. కానీ మా దగ్గర ఉండేది 17,000 అంతే. కానీ దేవుని కృప ద్వారా నేను ఒక రోజు బిఫోర్ అర్లీ మార్నింగ్ 2:30 అట్లా అయింది సార్ టైము. అప్పుడు ఆపరేషన్ అయితే కూడా నేను ఆడే బెడ్ లోనే మడకాలు వేసి ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు ఎట్లా చేసి డిశ్చార్జ్ కి అమౌంట్ లేదు, ఎట్లా చేసి మాకు సహాయం చేయండి అని ఆ టైంలో ప్రేయర్ చేసినాను.
చేసిన తర్వాత ఒక కళ పడింది సార్ మాకి. ఆ కళలో లేడీస్ వచ్చి మాకి 20,000 హెల్ప్ చేసింది డిశ్చార్జ్ టైంలో కళలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడినాము, డబ్బులు ఏమో అడ్జస్ట్ అవ్వలేదు. కానీ నేను మళ్ళీ ఊరికే బెడ్ లో పడుకొని, దేవుడా నువ్వు నిన్న నైట్ ఇట్లా కళ ఇచ్చినావు కదా అని, నీ చిత్తమే అయితే అట్లే అయిన ప్రభు అని ఊరికే ప్రేయర్ చేస్తున్నాము. డాక్టర్ కూడా తొందరగా డిశ్చార్జ్ చేయండి అంటున్నారు. కానీ మాకు కొంచెం టైం ఏంటి సార్, కొంచెం డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు, వేరే దగ్గర ఫోన్ చేసి ఫోన్ పే చేపించుకుంటాము అని అట్లే మాట్లాడి తర్వాత బెడ్ పైన ఊరికి పడుకొని, దేవుడు నిన్న ప్రేయర్ చేసినాం కదా, ఇట్లా కళ ఇచ్చినాం ప్రభా, నీ చిత్తం అయితే ఇట్లా అడ్జస్ట్ అయ్యాన్ని మళ్ళీ ఊరికి ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఒక లేడీ మళ్ళీ అట్లే ఒక 15 minutes అయిన తర్వాత లేడీ మాకి వచ్చి 20,000 తక్కువ ఉండి 20,000 మాకి సహాయం చేసింది. దేవుని కృప, దేవుని సహాయం కోసం దేవుని స్తోత్రాలు. మా సాక్ష్యం దేవుడు జీవించిన కాక. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న, చాలా సంతోషం. దేవునికి ఎంతో వందనాలు. ఎవరు ఆ యొక్క సహోదరు మీకు ఇంతకుముందు తెలుసా? తెలుసు సార్ వారు మాకి. చాలా సంతోషం అన్న. ఓకే మందికి లేదు. ఓకే అన్న, చాలా సంతోషం అన్న. నిజంగా మీ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత అద్భుతకరుడు, ఎంత అద్భుతంగా ఆయన సాయం చేస్తాడు అనేది మనము మరలా అనేకమైన సాక్ష్యాల ద్వారా ఎంతగానో బలపరచబడతా ఉన్నాం. వీటన్నిటి వెనక ఉన్న ఒకటే ఉద్దేశం ఏంటంటే, మనకెందుకు అలాంటి విశ్వాసం లేదు అనేది, ఇంకోటి మనం ఎంత నమ్మకంగా ఆయనతో నడుస్తున్నాం అనేది ఈ యొక్క సాక్ష్యాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది. మరి మనం ఒకటే చూస్తాం కదా, మోషేకు తోడై ఉన్న దేవుడే, సమరయ స్త్రీకి తోడై ఉన్న దేవుడే, ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు ఆయన. పౌలుకు తోడై ఉన్న దేవుడే, మరి ఈ సాక్ష్యాలు పంచుకున్న వారికి తోడై ఉన్న దేవుడే మనతో కూడా ఉన్నాడు. మరి ఎందుకు మనం చూడలేకపోతున్నాము అంటే, కేవలం ఆయన పట్ల నిరీక్షణ, కేవలం ఆయన పట్ల నమ్మకత్వం, మరి ఆయన కోరిన విధానంలో మరి ఎక్కడైనా మనం కొరపడి ఉన్నామనేది మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే, దేవుడు నా జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఏమంటే నా బిడ్డలు ఎప్పుడు నన్ను సంపూర్ణంగా అడుగుతారా అనేది ఆయన చూస్తూ ఉంటాడు. కొన్ని ఆయన మహిమార్థమై అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏదైనా కేవలం విశ్వాసంలో ఏమాత్రము మరి అల్పము, లేదంటే ఏదో విశ్వాసంలో చేస్తున్నాము భక్తి అని కాదు, కానీ ఆత్మతో ఆయనను కదా, మనము ఈ వారంలోనో పోయిన వారంలో వాక్యం వింటూ వచ్చాం. మనలో దేవుని ఆత్మ లేకపోతే మరి ఎట్లా మనం దేవుని ఆరాధించగలం? ఎట్లా మన ప్రార్థన ఆయన చేరుతుంది? మరి దేవుడు ఆయన ఆత్మ మనలో ఉంచాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారు క్రీస్తు యొక్క దాసులు కాదు కదా. మనం శరీరానుసారులమైతే దేవుని ఎప్పటికీ సంతోషపరచలేం. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించాలంటే ఆయన స్వరం వినాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకపోగా నిన్న కూడా అన్న కూడా అంటున్నాడు, దైవ నిర్ణయానికి లోపడకుండా, దైవ చిత్తాన్ని కనిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు అందులో ఏమాత్రము క్షేమాన్ని చూడలేం. కాబట్టి మన విశ్వాస జీవితంలో అనేక రీతిలుగా ప్రభువు పైన ఆధారపడుతున్నామా, ప్రభువుకు దగ్గరగా జీవిస్తున్నామా, ప్రభు కోరినట్టు ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞల్లోని ప్రేమను ప్రతి ఒక్కరి పట్ల చూపగలుగుతున్నామా? ఎప్పుడైతే వీటన్నిటిలో మరి ఆయన అంటాడు ఒకటే మాట కదా, శత్రువును ప్రేమించాలని. ఆ విషయాల్లో మనము చాలా ఇంకా నేర్చుకోవాలా. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చేయని తప్పుకు ఎంతగానో బాధపడాల్సి వస్తుంది. అయినప్పటికీ అందును బట్టి దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. మంచి చేసి నువ్వు మంచివాడు అనిపించుకోవడం గొప్ప విషయం కాదు. నీకెవరైతే కీడు చేస్తారో, నీకెవరైతే చెడు చేస్తారో వారిని సైతం ప్రేమించగలగాలి. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుని యొక్క మనస్సు నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు కదా. అంతగా ఆయన శ్రమ గుండా వెళ్ళినప్పుడు బదులు దూషించబడలేదు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప దేవుని బిడ్డలుగా ఆ యొక్క మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. అలాగ మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు, నిజంగా మనం ఎంత శ్రమ గుండా వెళ్ళినా మనతో దేవుడు ఉన్నాడన్న సంతోషంతో మనము ఇప్పుడు పంచుకున్న సాక్ష్యాలన్నీ కూడా
ఒక దుఃఖము లేవు. వారితో దేవుడున్నాడు. వారి నమ్మకత్వంలో ఆయన స్థిరపరిచాడు. తద్వారా ఆయన కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు. అందును బట్టి కుమారు బ్రదరు మరి ఆ యొక్క సహోదరి ఆ కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాము. గడిచిన దినాల్లో మరి బళ్ళారి VBS కొరకు వెళ్ళినప్పుడు సహోదరుడు అక్కడ పరిచయం అవుతూ వచ్చాడు. మరి ప్రతిదినం కూడా ఎంతో నమ్మకంగా ప్రభువుకు మరి ఆయన ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్, ఫ్రైడే ప్రేయర్స్ అన్నిట్లో జాయిన్ అవుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బిడ్డల చదువులు, వారి యొక్క భవిష్యత్తు, పరిచర్య అన్ని విషయాల్లో దేవుడు బహుగా ఆశీర్వదించినట్లు మనము ప్రార్థన చేద్దాం. సహోదరుని పేరు కుమారు. ఆ సిస్టర్ పేరు ఏం పేరన్నా ఏమైనా చెప్తారా? నాగవేణి సార్. కుమారు నాగవేణి. పిల్లల పేరన్నా? జెసికా సలోమి. జెసికా సలోమి. దయచేసి వీళ్ళ పేర్లు కూడా మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని పేరు కుమారు నాగవేణి, మరి వాళ్ళిద్దరికీ 2 పిల్లలు జెసికా సలోమి. కాబట్టి సహోదరుడు ఆత్మీయంగా పరిచర్యలో ఎంతో వాడబడుతూ ఉంటాడు. అనేకమైన బాధ్యతాయుతమైనటువంటి పరిచర్యలు కూడా తను చేస్తున్నాడు. ఇంకా దేవుడు తను బలపరిచినట్లు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి పంచుకోవాలి. మనం చాలా సమయం ఉందండి, 6:10 కాబట్టి ఇంకా 20 నిమిషాల టైం ఉంది మనకు. కాబట్టి అది ఎంత చిన్నదైనా ప్రభు యొక్క సాక్ష్యం కనుక పంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మన వచ్చి మా అక్క కోడలు ఉంది, వాళ్ళది బండి వచ్చి 2 వీలర్ ఆంధ్ర నుంచి తెచ్చినారు. కర్ణాటకలో ఆంధ్ర బండి వస్తే పడతారంట. దానికోసం మేము లోకల్ గానే ఇంటి దగ్గరనే అది యూజ్ చేస్తున్నాం. ఇంకా రిజిస్టర్ చేయలేదు కర్ణాటకలో కాబట్టి. అప్పుడు ఏమైంది, మా అక్క కొడుకు ఉండేసి మీరు పోండి బండిలో చిన్నమ్మ, ఏం ఇది ట్రాఫిక్ పోలీసు వస్తే నీవే చెప్పాలో చూడు అన్నాడు. బండిలో పోతున్నాము, బండిలో పోతా ఉంటే నాకి ఒక దగ్గర మళ్ళీ పడితే ఫైన్ వేస్తారు అని భయంతోనే పోతున్నాము. కానీ నేను ప్రేయర్ చేస్తానే ఉన్నాను ఏం కాకూడదు అని. పోతా ఉన్నాము, అది ఏపీ అని ముందర గాని పెద్దగా వేసినారు, వెనకల గాని ఆంధ్రప్రదేశ్ అని పెద్దగా వేసినారు. అది మా అక్క కోడలు కొంచెము చాలా భయము. సడన్ గా ట్రాఫిక్ పోలీసు 2 ఎదురుగా ఉన్నారు. అంత బండిలో పడుతున్నారు. పడతా ఉంటే మనము దగ్గర పోయినాము. దగ్గర పోతేనే ఈమె భయపడి, ఎవరిని ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు ఉన్నాడంటే ముందర పోవాలా, ఈమె పోవటం లేదు, అక్కడ స్టాప్ అయిపోయింది. ఆయన బాగా ట్రాఫిక్ పోలీసు మా బండి బోర్డే చూస్తుంటే గాని ఊరికే ఉన్నాడు, ఏం చెప్పటం లేదు, ఏం చేయటం లేదు. నేను ముందర ఎందుకు పోవటం లేదు, నువ్వు పడతాడు అంటున్నాను. ఆమె భయపడి ఫుల్ బండి మూవ్ చేయటం లేదు. అట్లే తర్వాత నేను చెప్పినాక మూవ్ చేసింది. నాకేం ఆశ్చర్యం అంటే, ఆయన బాగా నిలబడి మా బోర్డుని చూస్తున్నాడు. ఇంకొక ట్రాఫిక్ పోలీసు ఇంకొక బండిని పట్టి అక్కడ మాట్లాడుతా అక్కడ గలాట అవుతా ఉంది. ఈయన బాగా మా బండి బోర్డు చూస్తున్నాడు. కానీ ఆమె ఆ ట్రాఫిక్ పోలీసు ఏం అనలేదు. తర్వాత మేము బండి మూవ్ చేసి పోయేసినాము, ఏం కాలేదు. దానికి దేవుడు చెప్తాడు కదా. నేను అనుకుంటా ఆయనకి అది ఏపీ ఆంధ్రప్రదేశ్ అని కానీ కనపడలేదేమో, దేవుడు అట్లా చేసేసినాడు. ఆమె నాకు ఎంత సంతోషం. నేను ప్రేయర్ చేస్తున్నాం కదా, దేవుడు అద్భుతం చేసినాడు. లేకుంటే మేము ఆ బండి వచ్చి ఒక 6 నెల 5 నెల అయింది, ఏం కాలేదు. అలాంటిది దేవుడు చూడు ఎంత అద్భుతం చేస్తాడు. ఎప్పుడు మా జతలో ఉండే దేవుడు, కానీ ఆయన తలుచుకుంటా ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని. నిన్న ఏమైంది, నాకి ఏం దయ్యంగానే భయపడి నేను
అట్లా ధైర్యం నాకు. అలాంటిది పాము అంటే నాకు చాలా భయము. నిన్న చూడండి, నేను కొంచెం లేట్ వచ్చేది. నేను ఏమో మాట్లాడుకొని ఫోన్లో మాట్లాడుకొని అట్లే ఒక మనం అదే చెప్తున్నాను అందరికి. నేను పని చేసే ఆ ప్లేస్ గాని అన్ని గాని చాలా క్రిటికల్ ఉంటుంది. ఆ ట్రాక్ లో ఎవరు ఉండరు, అక్కపక్కలో ఎవరు ఉండరు. యూనిఫామ్ వేసుకొని పోవాలా, లేకుంటే అక్కడ ప్రమాదము. దొంగలు ఫోన్ గాని తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. నిన్న జరిగింది ఇది. ఏం ఏమైంది, అక్కడ ఆపరేటర్ చేయాల 25,000 కేవీది అది రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ ఆపరేటర్ చేయాలా. జెంట్స్ నే పంపిస్తారు, కానీ లేడీస్ గాని అప్పుడప్పుడు పంపిస్తుంటారు. అక్కడ ఎవరు ఉండరు, ఏం లేదు. నేను పోయి అక్కడ నిలబడి అది ఆపరేటర్ చేయాలని నిలబడినాను. పెద్ద పాము పెద్దదంటే పెద్దది, నాగపాము. నేను ఇంతవరకు ఎక్కడ జూలో గాని అంత పెద్ద చూడలేదు. అంత పెద్ద పాము కొంచెం ఒక 4 అడుగులు దూరమే ఉంది అంతే. అట్లే ట్రాక్ మీద పోతా ఉంది. 2 ట్రాక్ దాటుతా ఉంటే గాని అది దానికన్నా పొడవు కనిపిస్తా ఉంది. అప్పుడు దాన్ని చూసి నేను ఎప్పుడు భయపడేదాన్ని, నాకు నిన్న ఏమో భయమే అవటం లేదు. ఎప్పుడు చిన్న పాము చూస్తేనే భయపడేదాన్ని, అంత పెద్ద పాము చూస్తే ఉంటే గాని నాకు భయం అవటం లేదు. దానికి దేవుడు నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింకి స్తోత్రం. నేను అరుస్తా ఉంటున్నో ఏం చేస్తా ఉంటున్నో తెలియదు, కానీ అంత దేవదూతలు అంట, దేవదూతలు పెట్టి మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు చెప్తాడు కదా. ఎప్పుడు నేను నా ఏం దేవుడా నాకు ఇంత క్రిటికల్ పని ఇచ్చినావు. నేను లేడీస్ ఎవరు లేని వాళ్ళకి ఇంత ఎందుకు ఇది ఇస్తావు అని ఎప్పుడు బాధపడేదాన్ని. కానీ ప్రియులారా, ఎప్పుడు పని దగ్గర క్రిటికలే. పాపం నా జతలో 2 ఉన్నారు. వాళ్ళు కానీ ఎంత తూరి ఆ ట్రాక్ మీద, ఆ రాయి మీద, రాయి చాలా ఇది ఉంటుంది, ఆ రాయి మీద ఎన్ని తూరి పడినారు. కానీ దేవుడు నన్ను ఎప్పుడు ఆ పడలేక, నాకేం కాలేక దేవుడు ఎప్పుడు నన్ను కాపాడుతాడు. దానికి దేవుడు 99 కీర్తన ఉన్నట్లు నేను ఎప్పుడు అది చదివి ప్రేయర్ చేసి పోతాను దినాము. దానికోసం దేవ ఆశ్రితులు సురక్షితులు అంటారు కదా. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే దినం మనకి ఒక సాక్ష్యమే, దినం సాక్షి జీవితమే మనకి. ఎందుకంటే ఎంతో మంది ఊరికే చనిపోతున్నారు ప్రియులారా. ఇప్పుడు అంతా హార్ట్ అటాక్ వచ్చి, అది వచ్చి, ఇది వచ్చి. నాకు ఎన్ని ఆపత్తులు వస్తే గానీ దేవుడు నన్ను జీవంతంగా పెట్టినాడంటే అది దేవుడు గొప్ప విషయం. నా జీవితమే ఒక సాక్ష్యము. మళ్ళీ ఇంకొక అద్భుతం అంటే, పోయిన నెల అంతా బ్రదర్ వాళ్ళంతా వచ్చినారు. నేను చాలా సంతోషంగా ఉండలేకపోయినాను. ఎందుకంటే నాకు హెల్త్ 6 గ్రాము బ్లడ్ అయి ఉన్నింది. వాళ్ళు కానీ చెప్పలేదు నేను. మా అమ్మకి కానీ 6 గ్రామ్ అయింది. ఇద్దరికి 6 గ్రామే. నేను డాక్టర్ దగ్గర పోతే ఆయన అన్నాడు, ఏమ్మా నువ్వు ఊరికి నడుస్తేనే తల తిరిగి పడిపోతారు, ఎక్కడా నీకు ఇంత తక్కువైంది, నీవు ఎట్లా నడవగలవు అని. నేను నడవటం లేదు, నా దేవుడు నడిపిస్తున్నాడు నన్ను అనుకున్నాను మనసులో. ఎందుకు దేవుడా ఇంత తక్కువ చేసేసిన బ్లడ్ అని నేను ఎప్పుడు పోరాడుతూ ఉంటాను దేవుడి దగ్గర. నేను నేను ఏం టాబ్లెట్స్ తీసుకోను. ఆయన ఏమన్నాడు, పోయి ఇమీడియట్లీ మీరు ఇది బ్లడ్ ఎక్కించుకోవాలా, లేకుంటే ప్రమాదం చూడండి అని ఏమేమో అన్నాడు. వేరే ప్రాబ్లం అంతా వస్తుందని. నేను నా దేవుడి మీద నమ్మకం అంతే. నేను చెప్పినాను, నేను ఫుడ్ అదంతా తింటాను, కానీ బ్లడ్ ఎక్కించుకోను, ఐరన్ ఎక్కించుకోను, ఇంజక్షన్ వేసుకోను అని దేవుని దగ్గర ఇది చేసి, నువ్వు ఎట్లా ఎక్కువ చేస్తావు బ్లడ్ నాకు తెలియదు అని నేను ఇదిగా ఉంటే, మా అమ్మది పోయిన నెల అమ్మ నాకన్నా ముందర అమ్మకి టెస్ట్ చేసినాను. చేస్తే ఆ డాక్టర్ గాని అట్లే అమ్మకి అన్నారు. అనేసి అమ్మకి మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేస్తే మళ్ళీ అమ్మకి 8 గ్రామ్ అయింది ప్రియులారా. 8 గ్రామ్ ఆయకి ఛాన్స్ లేదు, ఏజ్ అయింది పాపము అని వాళ్ళు అన్నారు డాక్టర్. కానీ అమ్మ అట్లే టాబ్లెట్ అదంతా తీసుకొని ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ నాకు కొంచెము మా ఇంటి నుంచి కాంపౌండ్ దాటే లోపల ఆయాసం అయ్యేది నాకు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, బ్లడ్ నాకు కానీ తక్కువ అయిందని. పోయిన నెల నేను చూపించుకుంటే 6 గ్రామ్ నాకు అయింది. అమ్మకు పెరిగింది, నాకు 6 గ్రామ్ ఉంది. తర్వాత నేను చెప్పిన, దేవుడా నేను ఏం తీసుకోను, మా అమ్మ టాబ్లెట్ అంతా తీసుకుంది, నేను తీసుకోను, నీవు ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తావు నాకు తెలియదని. ఇప్పుడు ప్రియులరా, నాకు అనిపిస్తుంది
దేవుడు నాకు 10 గ్రామ్ అంత బ్లడ్ ఇచ్చినాడు అని. ఎందుకంటే ఒక నెలలో అంత ఇంప్రూవ్మెంట్ కాదు, కానీ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఫుల్ ఇంప్రూవ్మెంట్ అయిందని నేను నమ్ముకొని ఏం చేసినాను, ఎవరికి చూపిరను అట్లే ఉంటే ఒక డాక్టర్ మా ఇంటికి వస్తారు. ఆ డాక్టర్ వచ్చినప్పుడు నేను చూపిస్తే ఆయన అన్నాడు, లేదమ్మా నీకు చాలా బ్లడ్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఒక్క నెలలో అంటావు, ఒక్క నెల ఇంత ఇంప్రూవ్మెంట్ కాదు, ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది కదా నీకు బ్లడ్ అంటున్నాడు. ఉత్త నేను తినే ఆహారం నుంచే దేవుడు నాకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయినాడు. నేను చెప్పిన దేవుడా, నీ రక్తమే నాకు ఈ రక్తం కావాలా, నా బాడీలో నీ రక్తమే పెరగాల, వేరే రక్తం నాకు వద్దు, నేను ఎవరి రక్తం కానీ నేను ఎక్కిపించుకున్నానని ప్రేయర్ చేస్తే నిజంగా ప్రియులారు ఇప్పుడు నాకేం ఆయాసం నిన్న అంటే ఎంత పెద్ద స్టెప్ ఎక్కాలా, ఆ స్టెప్ ఎక్కుతున్నాను, ఒక 100 స్టెప్ అనే ఉంది, నాకు ఏం ఆయాసం కాలేదు, ఏం కాలేదు. నిన్ననే 2 అద్భుతం చేసినాడు. మొన్న అంటే ఆ బండిది చేసినాడు, నిన్న వచ్చి నేను బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయింది. లేకుంటే నాకు నడిచేకే ఆయాసం అయ్యేది, స్టెప్ అంటే ఇంకా ఆయాసం, అట్ట నిలబడదాన్ని నేను, అంత బాధ అయ్యేది నాకు, ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అని. అలాంటిది దేవుడు నాకు ఒక్కొక్క రోజు గాని నాకు ప్రాణం ఇచ్చి ప్రాణం పోస్తున్నాడు. దానికోసం దేవునికి స్తోత్రము. ఈ ప్రేయర్ లో గాని మమ్మల్ని అంతా బలపరుస్తున్నాడు. ఒక్కొక్క రోజు మనం బలం పడుతూ ఉన్నాము, ఎందుకంటే దేవునిలో ఉన్నవాడు ఎప్పుడు మనము ఓడిపోము. దానికోసం దేవునికి స్తోత్రము. ప్రేయర్ చేస్తున్న అందరికి గాని స్తోత్రం. ప్రైజ్ అలాడక్క, దేవునికి మహిమ కలుగును గాక. వదిలేస్తే ఇంకొక అర్ధగంట గంట సేపు కూడా అక్క సాక్ష్యాలు సరిపోయేటట్టున్నాయి. ఏది ఏమైనా నిజంగా దేవునికి మనం ఎంత దగ్గరగా నడుస్తూ ఉన్నామనేది ఈ యొక్క సాక్ష్యాల ద్వారా అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కుటుంబం అని చెప్తా ఉన్నాం కాబట్టి మనం కుటుంబం, మన ఇంట్లో వాళ్ళతో అయినా మాట్లాడతామో లేదో తెలియదు, కానీ మనమంతా ఒక్కటే, వీలైనప్పుడు కలుసుకుంటున్నాం, మరి అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే కుటుంబం మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మన అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే విశ్వాసంలో మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒక్కరున్నా ఇద్దరున్నా అట్లా అనుకుంటే నేను చెప్పుకోవాలి ఇంకా కదా. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఎలాంటి శత్రువు కానీ విరోధి కానీ ఎవరు లేరు. ఆయనే అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మనం ఒక కుటుంబంగా ఐక్యపరచబడి ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడలుగా ఆయన మహిమార్థం మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మన బాధ్యత అంతా సంఘక్షేమం కొరకు, సంఘంలో మన యొక్క పని ఏదైతే దేవుడు అప్పగిచ్చాడో అది నమ్మకంగా చేస్తూ వెళ్ళిపోవడమే మన యొక్క తరంలో మనము దేవునికి ఇచ్చేటటువంటి ఒక చిన్న సమర్పణ, ఒక కృతజ్ఞత తప్ప ఇందులో ఏ గొప్ప కార్యము మనది లేదు. అంతా ఆయన చిత్తంలోనే మనల్ని ఆయన ఒక తరాన్ని కోరుకుంటున్నాడు. అది నమ్మకంగా ఆయనకు పనిచేయాలి. అందులో భాగంగా మనకిచ్చాడు ప్రార్థనా భారం. కాబట్టి అది నమ్మకంగా ప్రతిరోజు మనం చేయగలిగితే, ఎందుకంటే మనం చేయగలిగింది దేవుడు ఇచ్చినప్పటికి కూడా అది అందును బట్టి కూడా ఆయనే మహింపరచబడతాడు. నిజంగా చూడండి, బైక్ విషయం కానీ, అలాగే మరి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ విషయం కానీ, పాము విషయం కానీ, మరి భయాన్నే తీసేస్తాడు ఆయన. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. నిజంగా అలాంటి అనుభూతి వచ్చినప్పుడు ఆ పట్టలేనంత ఆనందం వస్తుంది కదా. అది వెళ్తున్న వాళ్ళే చెప్పగలుగుతారు, ఏంది ఇట్లా అయిపోయింది పరిస్థితి కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఆయన వెన్నంటే ఉండి నడిపించేవాడు కదా. ఎంత బలహీన స్థితిలో కూడా. మొన్న ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఫోన్లో చెప్తా వచ్చింది, అన్నా ఓ రోగానికి మందులు వేసుకుంటే తగ్గిపోతుందో లేదో తెలియదు, కానీ దేవుడి మాట చేత బతుకుతారన్న. ఖచ్చితంగా దేవుని వాక్యం పట్టుకుంటే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు నడవగలుగుతారు, దేవుడే వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు అని తను చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి నిజంగా ఇవన్నీ సాక్ష్యాలను బట్టి నిజంగా అక్క కొరకు ప్రార్థన చేయండి, అలాగే పాప కొరకు కూడా ప్రార్థన చేద్దాము. మీ అందరూ కూడా మరి భాగ్య సిస్టర్ సాక్ష్యమును బట్టి వందనాలు తెలియజేద్దాము. మీ వ్యక్తిగత ప్రార్థనల్లో అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. అలాగే మరి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాయిస్ వినడం అనేది వెడ్నెస్డే
జూన్ 4th దేవుడు నాతో చాలా క్లియర్ గా మాట్లాడారు. వెడ్నెస్డే జూన్ 4th నేను నా మైండ్ ఇంత చాలా చాలా అంటే చాలా బాధగా ఉండేది. ఆ ప్రీవియస్ డే మా పాప ఫోన్ చేసేసి మమ్మీ నా జాబ్ పోయింది అని. ఒకటే ఇంత షాక్ అయిపోయినానంటే, ఇంత మంచి కంపెనీలో తనకి జాబ్ దొరికింది, మరి జాబ్ పోయింది అని ఎంత బాధపడ్డానంటే చెప్పలేను. కంట్రోల్ చేసుకొని ఎందుకు ఈ జీవితము అసలు వద్దే వద్దు, ఎక్కడ చూసినా ట్రబుల్సే ఫ్యామిలీలో. ఒకవైపు మా సిస్టర్ ఇన్ లా అది 4th stage, తన కీమో ట్రీట్మెంట్, దానికి అప్రూవల్స్ రాక తిరుగుతున్నారు. ఒకవైపు డాడీ సిచ్యువేషన్ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఒకవైపు పిల్లలు దూరంగా ఉండి ఇంతగా వాళ్ళకి ప్రాబ్లమ్స్, ఎందుకు దేవుని బిడ్డలుగా ఇంత కష్టపడాలి అని నేను లిటరలీ అంటే వద్దు, నాకు ఈ జీవితమే వద్దు అనే ఒక మైండ్ సెట్ లో ఇదైపోయాను. వెడ్నెస్డే మార్నింగ్ నేను డైలీ డివోషన్ లో ప్రార్థన చేస్తున్నప్పుడు God gave me from John 14:27, my peace I give unto you, not as the world giveth. Why God is speaking to me like this? నేను డైలీ బక్సింగ్ అంకుల్ డివోషన్ 2 devotions చదువుతాను. సో నెక్స్ట్ డివోషన్ వాస్ ఫ్రమ్ 1 Kings. He speaks to Elijah. ఆయన స్వరము వినిపిస్తారు. When he will speak to Elijah, or when he will speak to human being, is when we have that faith, we will listen to God's voice. I was very surprised. God is speaking to me so clearly. First thing, amidst of these big challenges that I am going through, God says, my peace I give unto you. నీకు సమాధానాన్ని ఇస్తాను. సెకండ్, నువ్వు దేవుని స్వరం వింటావు. తర్వాత మై డైలీ పోర్షన్ వాజ్ ఫ్రమ్ ఎస్తర్. ఎస్తర్లో మొర్దెకై కేసే గ్యాలెన్స్ హామాన్ పోతుంది అంటే దేవుని బిడ్డల్ని కాపాడతారని. వెరీ క్లియర్లీ గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. I was like, Lord, thank you for speaking to me so clearly. ఇంత క్లియర్ గా మీరు నాతో స్పష్టంగా ఎంత మాట్లాడుతున్నారు, మీకు చాలా వందనాలు. బట్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్, గివ్ మీ దట్ కరేజ్ అని చెప్పి పాపతో నేను చాలా కరేజియస్ గా మాట్లాడాను. మా డోంట్ వరీ, ఏది అవుతుందో ఆ దేవుని బిడ్డలకు మంచిదే. ఇఫ్ హీ ఈస్ క్లోజ్డ్ వన్ డోర్, హీ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ డోర్ ఫర్ యూ. డోంట్ వరీ. My husband also is, because she's alone. ఇంకా మా బ్రదర్ కూడా కాల్ చేసేసి షారోన్ ఏమన్నది మా, ఎందుకంటే తను ఒంటరిగా ఉంది అని. తను కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గానే ఉంది, ఎందుకంటే ఆ వర్క్ తనకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండింది. మమ్మీ నేను సండే చర్చికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ వర్క్, కానీ నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ లైట్ అని చెప్పింది. మాకు ఒక ఇది ఏమంటే, తను ఒక చిన్న మిస్టేక్ చేసింది, ఆ మిస్టేక్ వల్ల ఆ జాబ్ పోయింది తనకి. మా భయం ఏమంటే, ఏదన్నా ఒక యాక్షన్ లాగా అంటే తనకి జాబ్ చాలా కష్టం అవుతుంది అని మేము ప్రేయర్ చేస్తున్నాం. ఆ రోజు విమెన్స్ కాన్ఫరెన్స్ ది ఒక మీటింగ్ ఉండింది. రేచల్ సిస్టర్ నన్ను కాల్ చేశారు. నేను వెళ్ళాను. వెళ్ళి ఏంజల్ అక్క మెసేజ్, ఆ మెసేజ్ లో దేవుడు ఎంత క్లియర్ గా మాట్లాడారంటే, మోషే తల్లి నదిలో మోషేని వదిలేస్తున్నప్పుడు తనకి ఏ భయం లేకుండా వదిలేసింది. ఏంది ఆ విశ్వాసం, దట్ ఫెయిత్ దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ లిటిల్ 3 months old child, అండ్ దట్ చైల్డ్ బికేమ్ ఎ వెరీ బిగ్ లీడర్ అని ఆ మెసేజ్. ఓన్లీ వాట్ వర్డ్ ఇస్ ఫెయిత్, విశ్వాసం. And that particular day, Wednesday 4th, God was
speaking to me and I was able to hear his voice. ఒకవైపు సమాధానము, ఒకవైపు ఎంకరేజ్మెంట్. కానీ సైతాన్ ఎంత మోసగరుడు అంటే ఆ భయాన్ని పుట్టించి, ఆ డిస్కరేజ్మెంట్ ని పుట్టించి విశ్వాసాన్ని ఇచ్చేస్తున్నాడు. బట్ గాడ్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. హీ వాజ్ స్ట్రెంథనింగ్ మీ. హీ వాజ్ లైక్ గైడింగ్ మీ. తర్వాత ఆ రోజు నేను కుకింగే చేయలేదు ఇంట్లో ఆ బాధతో. ఎంత అంటే ఎక్కడ ఈ లైఫ్ చాలా హారబుల్ గా ఉంది, దేనికి నేను చేయాలని చెప్పి. బట్ ఎంత జాయ్ఫుల్ అంటే రేచల్ సిస్టర్ మొత్తం నాకు, నరేందర్ కి, మమ్మీకి ఫుడ్ ప్యాక్ చేసేసి మేము నరేందర్ చాలాసేపు నేను ఆ మీటింగ్ లో ఉండలేను, వచ్చేసేసిన తర్వాత మెసేజ్ అయిన తర్వాత ప్రేయర్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత when I had that food, మమ్మీ నేను నరేందర్, it was so delicious and peaceful for me and strengthening. I was joyful and I thank the Lord. Amidst of these challenges, his voice is so clear to his children. He speaks to his children. ఈ టెస్టిమనీస్ అన్ని విన్నప్పుడు ఇట్స్ స్ట్రెంథనింగ్. దేవుని బిడ్డలుగా వీఆర్ గోయింగ్ త్రూ ఫైరీ సిచ్యువేషన్స్ అంటే, బట్ ద ప్రివిలేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇస్ హిస్ వర్డ్, హిస్ వాయిస్, హిస్ ప్రెసెన్స్, హిస్ పీస్. అండ్ ఐ థ్యాంక్ ద లార్డ్ దట్ హీ స్ట్రెంథనింగ్ మీ డే బై డే. సో ఆ రోజు వెడ్నెస్డే ఈవినింగ్ నేను ఇలా బయట కూర్చున్నప్పుడు, నేను ఆఫీస్ కూడా లాగిన్ అవ్వలేదు, లీవ్ తీసుకున్నాను. వెరీ క్లియర్లీ ఐ టోల్డ్ మై మేనేజర్, నాకు నా మైండ్ సెట్ బాగాలేదు, వర్క్ చేయని పరిస్థితి, సో ఐఎమ్ టేకింగ్ లీవ్ అంటే తను కూడా అర్థం చేసుకుంది, షూర్ నల్ని యూ టేక్ కేర్ అని. ఆ రోజు అలా బయట కూర్చున్నప్పుడు ఎదురుగుండా ఒక అబ్బాయి ఉంటాడు. అన్నాడు, ఆంటీ షటిల్ ఆడదామా అని. మమ్మీ అన్నారు ఓకే నల్ని, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ అని. సో నేను షటిల్ ఆడుతున్నప్పుడు అది చూడండి, ఇంత ఇది ఉండి ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ప్లేయింగ్ అండ్ ఐ ఫర్గాట్ ఆల్ వాట్ హస్ హ్యాపెన్ ద హోల్ డే. సడన్ గా ఒక మనిషి, ఒక కస్టమర్ వచ్చి, మేడం మీరు ఈ వయసులో కూడా ఆడుతున్నారు అంటే, నేను 56 years old, వాట్ డూ యూ థింక్ ఐ వెరీ 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 ఓల్డ్ అని చెప్పాను. సో ఆ అబ్బాయి నాతో ఆడుతున్నప్పుడు ఆయన ఆంటీ మీరు 56 years, అసలు మీరు అలా కనిపించట్లేదంటే, అప్పుడు ఆయన హిందూ, నేను ఆయనతో ఒక మాట అన్నాను, ఎప్పుడైతే మనం దేవుని భయమంది ఉంటామో, దేవుని చెప్పిన మాటలు మనం వింటామో, ఆయన వర్డ్స్ ని మనము ఫాలో చేస్తామో, మనం ఇలా ఉంటాము, ఆయన స్ట్రెంతే మనకు ఉంటుంది అంటే, హీ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఈ ఆంటీ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి. దట్స్ హౌ గాడ్ హస్ గివెన్ మీ దట్ జాయ్ అండ్ పీస్. అండ్ నిన్న మార్నింగ్, నేను లాస్ట్ 2 days నుంచి డాడీ పరిస్థితి చాలా హారబుల్. ఏది తిన్నా ఆయన వామిటింగ్స్ చేస్తున్నాడు. అది కూడా వామిటింగ్స్ అంటే తిన్నది వామిటింగ్ చేయట్లేదు, బాడీ నుంచి ఉన్న బ్లడ్ అంతా బయటికి వచ్చేస్తుంది. నేను దేవునితో మాట్లాడుతున్నాను, లార్డ్ ఐఎమ్ రెడీ, వీఆర్ ఆల్ రెడీ, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ హిస్ సఫరింగ్. ఆ సఫరింగ్ చూడలేకపోతున్నాం. అంటే నిన్న మార్నింగ్ మమ్మీ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయినారు. ఎందుకంటే మా హాల్ అంతా ఇదైపోయింది అనమాట, ఇంత సఫర్ అవుతున్నారు డాడీ అని చెప్పి. నిన్న మార్నింగ్ ఏది 2 days నుంచి ఏం తినని మనిషి కొంచెము రాగి జావా చేసి నేను డాడీకి పోస్తున్నాను, కళ్ళు చెయ్యి అంతా ఇదైపోయింది డాడీ. మేము అనుకున్నాం ఇస్ ఆల్మోస్ట్ గాన్. మమ్మీకి పిలుస్తున్నాను, మమ్మీ తొందరగా రా, డాడీ ఇలా చేస్తున్నారు. మేము బయట వీల్ చైర్లో కూర్చోబెట్టాము. అప్పుడు వెంటనే లోపల తీసుకొచ్చేసి పడుకోబెడితే హై ఫీవర్, చాలా హై ఫీవర్. నేను డాక్టర్స్ తో మాట్లాడుతున్నాను, ఏం చేయాలి, మేము హాస్పిటల్ తీసుకెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే 1st floor నుంచి కింద దించాలి, ఆయన పరిస్థితి ఇలా ఉంది, ఇంకా ఏం ట్రీట్మెంట్ లో వాళ్ళు హాస్పిటల్లో బాడీ అంతా ఇచ్చేసేస్తారు అని చెప్తే, ఒక అమ్మాయి, తను దేవుని బిడ్డనే, తనంది షీజ్ నర్స్, తనంది అక్క
హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండనివ్వండి. హాస్పిటల్కి తీసుకొస్తే ఆయన బాడీ అంతా ఇది గుచ్చి అది గుచ్చి ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పి ఇచ్చేస్తారు, సమాధానంగా ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్తే సరే అని మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకొని డాక్టర్ డానియల్ని పిలిచి ఆయన చూసేసి ఆయన స్టేబుల్ గానే ఉన్నారు, ఈ మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పి నేను ఈవినింగ్ ఆల్ ఆఫ్ ద సడన్ కొంచెం గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత సమ్వేర్ అరౌండ్ 7-7:30 ఆయన ఫీవర్ దిగి చాలా చెమటలు, మెడిసిన్స్ ఏం ఇవ్వలేదు మేము, ఓన్లీ గ్లూకోజ్ వాటర్. 9-9:30 నర్స్ వచ్చి తనకి డాడీకి ఐవి ఎక్కిచ్చారనమాట. ఇప్పుడు పరిస్థితి పడలేదు. అమిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ నేను ఈ రోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ కూడా ఉండింది, వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే డాడీ పరిస్థితి బాగాలేదని. ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్ ఫర్ దిస్ బికాస్ సిచ్యుయేషన్స్ వేర్ నాట్ పర్మిటింగ్ us to move forward. What I wanted to tell is ఆ విశ్వాసం, దేవుని యొక్క స్వరం, ఈ రెండు మనలో ఉంటే ఏ ఒక్క మౌంటైన్ అన్న మనం దాటొచ్చు. And thank the Lord that faith is given me, that strength is given me in His word, that I am able to hear His voice. నేను గత కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేయడంలో కొంచెం వీక్ అయిపోయా, దేవుని సన్నిధిలో మోకరించడంలో చాలా వీక్ అయిపోయా. కానీ దేవుడు నాతో స్వరం, ఆయన స్వరం నేను వినగలుగుతున్నాను. ఇలా ఉన్నా కానీ నువ్వేం భయపడద్దు. He is strengthening me day by day. And I thank the Lord for this privilege to be His child and for this wonderful team which is praying for us. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అక్క. నిజంగా కదా అక్క చాలా క్లియర్గా చెప్పింది కదా అన్ని విషయాలు, అన్ని సమస్యల గుండా వెళ్తూ కూడా మరి మనం ధైర్యంగా నిలబడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. నిజంగా మరి ఎన్ని సమస్యలు ఒకటంటే ఒకటి, ఒకదాని వెంట ఒకటి, మరి ఇంకా లైఫ్ వద్దు అనుకున్నా కూడా దేవుడు ఎంత స్పష్టంగా అనేకమైన వచనాల ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఆయన బిడ్డల్ని సాక్ష్యాల ద్వారా సాక్ష్యం చెప్పండి 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 అంటే చెప్పరు, కానీ సాక్ష్యాల ద్వారా దేవుడు ఎంత ధైర్యపరుస్తాడు. జాయిన్ అయిన వారిని వాక్యంలో దేవునిలో ఉన్నటువంటి వారు ఎంతగా ఆదరించబడతారు అనేది మరలా మనకు దేవుడు ఆయన సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు మరింతగా సమకూర్చాలని మరి అక్క కుటుంబం కొరకు మనమందరము ప్రార్థన చేద్దాము. మరి రానున్న దినాల్లో కూడా మరి ఒకసారి ఆ ప్రేయర్ మీటింగ్ కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా మరి ప్రభు చిత్తంలో క్లుప్తంగా కొంత పంచుకోవాలి మీ సాక్ష్యాన్ని అనుకుంటే 2-3 నిమిషాల్లో మీరు పంచుకోవచ్చు. ఒకవేళ లేదు చాలా పెద్దది అనుకుంటే మనం వచ్చే వారం పంచుకోవాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారంటే 2 నిమిషాల్లో పంచుకోవచ్చు. ఓకే, ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి మన మధ్యన ఉన్నటువంటి మధు బ్రదర్ ప్రేయర్ చేస్తారు. తర్వాత మరి శోభా సిస్టర్ ఒకవేళ వీలైతే తను ఒక పాట పాడడానికి ప్రయత్నం చేస్తారు. మధు అన్న మీరు ప్రార్థన చేయండి. తర్వాత ప్రభుదాస్ అన్న కూడా ప్రార్థన చేస్తారు.